అందరికీ నమస్తే. ఇగో నా వార్తల్ని కేవలం ఊర్లలో ఉన్నోళ్ళు పట్టణంకాయ ఉన్నోళ్ళు సాధారణ పబ్లిక్ చూస్తారు అనుకుంటునేది. నిన్నమన నేను ఇంతకంటే పెద్ద పెద్దోళ్ళు చూస్తారు నా వార్తలు అనుకునేది. కానీ నిజంగా నా వార్తలు చాలా పెద్ద పెద్దోళ్ళు చూస్తున్నారట. పెద్ద పెద్దోళ్ళు అంటే పెద్ద పెద్దోళ్ళు. ఏకంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నాడు నా వార్తలు. రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను ఏమొచ్చారంటే, నిన్న నేను ఏదైతే చెప్పినో జీవన్ రెడ్డి ముచ్చట, అదే ముచ్చట అచ్చరం పొల్లు పోకుండా నేను ఎట్ట చెప్పినో గట్టే చెప్పిండు ఇవాళ పేపర్లో. నిన్న నా వీడియోలో నేను ఏమని చెప్పినో గదే ముచ్చట చెప్పిండు ఇవాళ. నిజంగా కూడా జీవన్ రెడ్డి గారికి ఈ భారతదేశం మొత్తంలో ఇన్నిసార్లు అవకాశం ఈయనకిచ్చిన అన్ని అవకాశాలు ఎవ్వరికి ఇవ్వకుండొచ్చు, ఎవ్వరికి కూడా ఇవ్వకుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినన్ని అవకాశాలు, జీవన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాలు వేరే పార్టీ వాళ్ళు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కానీ ఇక ఎవరికి ఇవ్వకుండొచ్చు కూడా. ఎన్నిసార్లు ఏకంగా 15 సార్లు పోటీ చేసిండు. 15 సార్లు పోటీ చేసి 2 సార్లు మినిస్టర్గా చేస్తాడు, 3 సార్లు ఎంపీగా చేస్తాడు, ఎంపీగా పోటీ చేస్తాడు, ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇన్ని రకాలుగా ఛాన్స్ ఇచ్చినా కూడా నాకు ఈ పార్టీ ఎక్కర్లేదని పోయి రేవంత్ రెడ్డి దిగాలే, కేసీఆర్ ఎక్కాలే అని పోతుండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, జీవన్ రెడ్డి గారు కేసీఆర్ కాళ్ళ దగ్గరికి పోవడం చాలా బాధాకరమైన విషయం అని అంటుండు. నేను చెప్పిన ముచ్చట కదే, ఇవాళ మీరు చెప్పిన ముచ్చట కూడా కదే. ఆయన స్పీచ్లు ఏమేమి చెప్పిండో నేను నిన్న చెప్పిన వీడియోలో ఎట్టడి చెప్పినో గట్టినే చెప్పిండు, అంతకు మించిందే లేదా. ఈ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే ఉండగా జాతీయ అధ్యక్షుడు. మల్లికార్జున ఖర్గే కూడా గిన్నిసార్లు పోటీ చేయలేదు, ఆయనకు అన్నిసార్లు కూడా అవకాశం ఇవ్వలేదు. మన్మోహన్ సింగ్ కూడా గన్నిసార్లు అవకాశం ఇవ్వలేదు. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఎవ్వరికి కూడా గిన్నిసార్లు అవకాశాలు ఇవ్వలేదు. గన్ని అవకాశాలు కల్పించినాక కూడా జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మారాలని బుద్ధి పుట్టిందంట. సత్యతుంకలకు వచ్చిండు, 70-75 ఏళ్ళకి వచ్చిండు. ఇవాళ పోయి దొరకాడికి పోయి ఫామ్ హౌస్లకు పోయి ఆయన కాళ్ళకాడ మోకరిల్లుతుండు. ఏమని, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా నువ్వే వెళ్ళాలి, 10 సంవత్సరాలు ఏలేరిపోయి సకదాన్ని వెట్టడి చేసినది అర్థమైంది కదా. అలా దరిద్రం బాగలేకనే ఆ దరిద్రం తీసుకొచ్చి మీకు అట్టగట్టిరు కాంగ్రెస్ వాళ్ళకు. మీరేమైనా చేస్తారేమంటే మీకు చేత కాక మళ్ళీ పోయి మళ్ళీ అలానే పడుతుంది. మరి ఏమన్నా చేయవలసిన పనులు ఉంటే నిన్నమన్నా అధికారంలో ఉన్నప్పుడు చేయకపోయినావు. నీ చేతులు లేకునే నా కాంగ్రెస్ పార్టీ. జనాలకు ఏడుంటే ఏంది, న్యాయం చేయాలి. ఆ న్యాయం చేసేది ఎడగున్నా చేస్తూ, కానీ ఇంట్లో ఇచ్చిపెట్టి మళ్ళీ పోయి అలా పోయినామంటే మోటుగా చెప్తారు పెద్ద మనుషులు. ఇచ్చిపెట్టిందని మళ్ళీ పెళ్లి చేసుకుంటామేమో రానంటారు కొంతమంది. గట్టినే ఉంది. నువ్వు బీఆర్ఎస్ పార్టీని, జీవన్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీని అమ్మన బూతులు తిడితే ఎన్ని రకాలు కంటే ఎన్ని రకాలుగా తిట్టే. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ అంత దిగశెట్టోడు దిక్కుమాలినోడు లేనేలేడు అని చెప్పిండు. ఇవాళ పోయి మరి గదే దిగశెట్టోడు దిక్కుమాలిన దగ్గర పోయి కాళ్ళ దగ్గర పోయినామంటే జరనన్న మానవత్వం ఏమంటారు దాన్ని, కడుపులో చేదు ఏమంటారు, జరనన్న శరంపై కనిపించాలి కదా. ఏమి శరం లేదు. ఆ పాడైపోను బాత్రూంలోకి వెళ్ళినడో జారిపోయినట్టుంది. గింత అధ్వానం ఉంటా అదుల్లా. నిన్న ఒక ఆయన అంటుండే, కాంగ్రెస్ పార్టీకి జోరుగా ఫేవర్గా చెప్తున్నావు. కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చెప్పాల్సిన పని నాకెక్కడిది, బీఆర్ఎస్ని ఏమన్నా గుండాలు ఎత్తేయాలన్న పని నాకెక్కడిది. ఇది వాస్తవమైన ముచ్చట. ఈ భారతదేశ చరిత్రలో, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవ్వరు కూడా లేరు. ఇన్నిసార్లు అవకాశం ఇచ్చినాక కూడా వెళ్ళిపోతే మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పురి? ఎవ్వడు ఏం చేయలేరు. నువ్వు పోతావు. నీకంటే ముందుగా ఆయన పొనంలా పోయిండు. ఆయన ఏమైనా పెరుగుతాడు పోయి అరగమేమంటున్నాడు. ఆయన పరిస్థితి ఎడగున్నది. ఇప్పుడు నిన్ను ఎడముస్తారు. పోతే వాళ్ళ పోయి ఇది జగిత్యాలలో జైత్రయాత్ర 20 తారీఖున భారీగా చేర్పులు, భారీగా మంది, చాలా మంది, ఎంతమంది జాయిన్ అయినా కానీ నీలాంటి వ్యక్తి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎట్లా ఏదైతే పార్టీ పట్టుకొని ఉన్నామో గదే పార్టీలో ఉన్న సచ్చిన దాకా గల్లనే ఉన్నానని చెప్పి ఉపాయం చేయాలి. కానీ సచతుంకలకు వచ్చినాక నీ స్వార్థం కోసం, రేపన్నాడు నీ పిల్లల కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారుకుంటా మేము జనాల కోసం పార్టీలు మారుతున్నాం. అంటే ఏ జనాల కోసం మారినట్టు చెప్పు దీనిగా? ఏ జనం కోసం మారినట్టు ఈ జీవన్ రెడ్డి అంటే ఆయన ఏం చేయవలసిందే? మరి ఏ పార్టీ అయినా ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు చెప్పురు ప్రజలారా? ఎవ్వరు ఏం చేయలేరు. విన్నరా? వీళ్ళకు ఎంతసేపటికి జనాల సొమ్ము ఎట్ట తినాలి, ఎట్ట దోసుక తినాలని ఆలోచన తప్పితే అంతకన్నా మించింది ఏమైనా ఉన్నదా? ఇదే జీవన్ రెడ్డి ఎన్ని వేదికల పైన ఎన్నోసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే కుట్రలు, కుతంత్రాలు, లంగా దొంగ బయటవై పనులు మొత్తం బయట పెట్టినా అని కూడా చెప్పాడు.
మరి ఇవాళ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న ఈయన పోయి బీఆర్ఎస్లో పడ్డాడంటే మరి ఏమి దీని వెనకంగా అంతర్గతం ఉండొచ్చు మరి. మొత్తానికైతే నా వీడియోని మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం పక్క చూస్తున్నట్టు కొడుతుందిలే. ఎందుకంటే నేను ఏమైతే చెప్పినో గదే ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇక నిన్న చెప్పిన ముచ్చట మళ్ళీ ఇవ్వాలని చెప్తాను నేను, కానీ ఆయనకు ఆ ముచ్చట అనడానికి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా.